పెద్ద టాస్క్. ఎందుకంటే గతంలో కూడా చాలా సార్లు కవిత మాట్లాడారు. ఎప్పుడైతే కవిత లిక్కర్ స్కామ్ కి సంబంధించి వచ్చిన తర్వాత పరిణామాలన్నీ ఒక్కొక్కరు గమనిస్తూ ఉన్నారు. ఇంకా ఎందుకు ఇలా సస్పెండ్ చేయలేదు అన్న విమర్శలు కూడా వచ్చాయి. నిన్న జరిగిన పరిణామాలతో ఒక్కసారిగా కవితను సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి ఇవాళ వచ్చింది. అయితే ఇంతకు ముందు ఇన్నయ్య మాట్లాడినట్టుగా లేకపోతే మీరు కూడా అనాలిసిస్ చూస్తున్నట్టుగా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కి ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత పార్టీ ఒక ఉద్యమ పార్టీగా పురుడు పోసుకున్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా రూపాంతరం చెందింది. ఆ తర్వాత ఉద్యమకారులు కావచ్చు వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టింది. ఇప్పుడు ఆయన అన్నట్టు కర్మ సిద్ధాంతం సంఖ్య సిద్ధాంతాన్ని కేసీఆర్ నమ్ముతున్నప్పటికీ కర్మ సిద్ధాంతం అన్నది మళ్ళీ ఇప్పుడు వెలుగులోకి వస్తుంది. దీన్ని ఎలాగో ఒక తెలంగాణ వాదిగా మీరు ఎలా చూస్తారు? ఖచ్చితంగా అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అనేది ఆ పార్టీకి భవితవ్యం. ఆ పార్టీ తెలంగాణ ప్రజల్లో ఉన్న ఒక ఉద్వేగం కావచ్చు, ఒక రకమైన క్షణాలు కావచ్చు. ఏదైనా సరే తెలంగాణ ఉద్యమం 2001 నుంచి పార్టీ ఆవిర్భావం జరిగినప్పటి నుంచి 2008 నుంచి ఉద్యమం ఉధృతమైంది. 2008 నుంచి 14 వరకు మొదలుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించే వరకు కూడా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అనేదే వెలుగొందింది. అదే క్రమంలో ఉవ్వెత్తిన ఎగిసిన అలల తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. తెలంగాణ రాష్ట్రాన్ని నీళ్లు నిధులు నియామకాలతో తెలంగాణ ప్రజల్లో అంటే ఆవేశాన్ని రగిల్చడం కావచ్చు, ఉస్మానియా కావచ్చు, కాకతీయ కావచ్చు, మహబూబ్నగర్ విద్యా కళాశాలలు కావచ్చు, ప్రతి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున విద్యార్థులు, ఉద్యమకారులు, ఉద్యోగులు, మేధావులు అందరూ కూడా పోరాటం జరిపిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అదే తెలంగాణ రాష్ట్ర పార్టీ భారత రాష్ట్ర సమితిగా భారతదేశాన్నే ఏల్తామని చెప్పి కేసీఆర్ ప్రకటించడం, రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఢిల్లీలో భారీ ఎత్తున భవన నిర్మాణం చేసి ఓపెనింగ్ చేయడం, భారత రాష్ట్ర సమితిగా ఖచ్చితంగా వివిధ రాష్ట్రాల్లో కూడా పోటీ చేస్తామని చెప్పి ప్రకటించడం మనం చూసిన విషయమే. పూణేలో కానీ, మహారాష్ట్రలో కానీ, జార్ఖండ్లో కానీ, అలాగే పక్క రాష్ట్రం కర్ణాటకలో కానీ, ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితికి ఆనుకొని ఉన్న ఆంధ్రప్రదేశ్ కావచ్చు కానీ అక్కడ కూడా అధ్యక్షుల్ని ప్రకటించారు. గందరగోళ పరిస్థితుల్లో అంటే బీఆర్ఎస్ మొత్తానికి జాతీయ రాజకీయాల్లో ఒక రకమైన సిచ్యువేషన్ తీసుకొస్తుందా? ఖచ్చితంగా బీజేపీకి, కాంగ్రెస్కి, డిఎంకేకి, జాతీయ పార్టీలు సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు వాటన్నిటికీ పోటీగా ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరిలో కూడా ఆలోచన వచ్చింది. రాజకీయ విశ్లేషకులు కూడా ఖచ్చితంగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని ఎలా నడిపాడో భారత రాష్ట్ర సమితిని కూడా అలాగే నడుపుతాడు. ఖచ్చితంగా కాంగ్రెస్, బీజేపీ, మిగతా రాజకీయ పార్టీలు. మీరు ఒక్క నిమిషం ఉండండి. కవిత ఇంటి దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉందో చూద్దాం. 20 minutes అవుతోంది పార్టీ నుంచి సస్పెండ్ చేసి కవితని. అధికారిక లెటర్ ని కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. మరి ఎప్పుడు ట్విట్టర్ లో లేకపోతే ఎక్స్ లో యాక్టివ్ గా ఉండే కవిత ఇప్పటివరకు అయితే ఎలాంటి పోస్ట్ చేయలేదు. మా ప్రతినిధి అక్కడ ఉన్నారు విజయ్, అప్డేట్స్ తీసుకుందాం కవిత నివాసం దగ్గర నుంచి. విజయ్, ఎలాంటి సిచ్యువేషన్ ఇంటి ఆవరణలో కనిపిస్తోంది ఒకసారి విశ్లేషించండి. ఎస్ సుమతి, అయితే కొద్దిసేపటి క్రితమే ఇటు బీఆర్ఎస్ పార్టీ అయితే ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాన్ని కూడా పూర్తిగా తీసేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. క్రమశిక్షణ వేటు వేసి కూడా పార్టీ నుండి సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. సుమారుగా 20 నిమిషాలు అవుతున్నప్పటికీ కూడా ఎప్పటికీ ఆన్లైన్లో యాక్టివ్గా ఉండేటువంటి కవిత ఇంతవరకు ఎక్కడ కూడా స్పందించలేదు. మరొక పక్క మనం జాగృతి భవన్లో అయితే ఉన్నాము, ఒకసారి చూడొచ్చు అంతా కూడా సాధారణ వాతావరణమే కనిపిస్తోంది. ఎక్కడ కూడా జాగృతి కార్యకర్తలు కావచ్చు, లేకపోతే కవితకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అనుచరులు కావచ్చు, ఎవరైనా కూడా అసలు ఏమి జరగనట్టుగా అయితే కొంత ప్రవర్తించడం అయితే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. మరి కొద్దిసేపట్లోనే ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత అయితే ఒక ప్రెస్ మీట్ని కూడా పెట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అసలు తనపైన వేటు వేయాల్సినటువంటి అవసరం ఏముంది అన్నట్టు కూడా కొంత గుర్రుగా ఉన్నట్టుగా కూడా సమాచారం అయితే అందుతూ ఉంది. సో మనం మొత్తం ఇటు జాగృతి భవన్లో చూసుకున్నట్లయితే అంతా కూడా సాధారణ వాతావరణం అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరు కూడా వారి వారి పనులు అయితే చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తా ఉంది సుమతి. అయితే ముఖ్యంగా చేస్తారు అన్న ప్రచారం అయితే జరుగుతోంది. అలాగే ఇన్ని రోజులుగా అంటే స్వయంగా అన్న కేటీఆర్ మీద కావచ్చు, లేకపోతే ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నింటినీ కూడా మనం చూసాం. ఎన్ని చేసినా సరే ఎవరు కూడా మాట్లాడొద్దు అని చెప్పి ఒక డైరెక్షన్ ఉండింది అధినేత నుంచి. అందుకని ఎవరు కూడా మాట్లాడడానికి సాహసించలేదు. కానీ ఇదే ఇలాగే కొనసాగితే ఎటువంటి మనుగడ ఉండదు అని చెప్పి డైరెక్షన్ లోనే కవిత తెలిసే తను కోరుకునే ఇలా మాట్లాడింది అన్న ఒక అభిప్రాయం కూడా కొంతమంది నుంచి వినిపిస్తోంది. ఎస్, ఖచ్చితంగా సుమతి. ఎందుకంటే రాజకీయ విశ్లేషకులందరూ కూడా
సో పొమ్మన లేక పొగ పెట్టేందుకు ఇష్టపడక కవితే కావాలని బయటికి వచ్చేలాగా చేసింది, కావాలనే హరీష్ రావు పైన, ఇటు సంతోష్ రావు పైన, అటు మెగా కృష్ణారెడ్డి పైన కావచ్చు, వీళ్ళందరిపైన కూడా విమర్శలు చేసి ఆరోపణలు చేసినట్టుగా కూడా అనుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ కూడా అదే నడుస్తోంది. ఎందుకంటే ఆవిడగా బయటికి వస్తే తను బయటికి వచ్చేసింది, పార్టీకి తనకు సంబంధం లేదంటూ కూడా మాటలు వినిపించేవి. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ఏ సస్పెండ్ చేసింది కాబట్టి ఆ తప్పు బీఆర్ఎస్ పైన ఉంచేందుకే కవిత తనను తానుగా ఇలా పోర్ట్రేట్ చేసుకుంది అంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే మాట్లాడుతున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. దీనికి సంబంధించి చాలా వరకు కూడా ఎక్కడైనా సరే ఈ కుటుంబ రాజకీయాలు అనేటివి ఇక్కడ చూసుకున్నా కూడా, అటు ఏపీలో చూసుకున్నా కూడా, ఇటు దేశవ్యాప్తంగా చూసుకున్నా కూడా, ఇప్పుడు తెలంగాణలో చూసుకున్నా కూడా సో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి జాగృతి సంబంధించినటువంటి మహిళా నాయకురాలు కూడా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అలాంటప్పుడు బీఆర్ఎస్ పార్టీలో అసలు కవిత ఎందుకు కొనసాగాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి జాగృతి నాయకులు విజయ్ ఉదయం నుంచి కూడా ఇంట్లోనే ఉన్నారు. నిన్నటి నుంచి కూడా ఇలాంటి వాదన వినిపిస్తోంది, సస్పెండ్ చేస్తారు అని. ఎక్స్ వేదిక కావచ్చు, లేకపోతే ట్వీట్ కానీ అలాంటివి ఎక్కడ కూడా సైలెంట్, ఒక స్తబ్దత కనిపిస్తోంది. 20 నిమిషాలు దాటిపోయింది పార్టీ నుంచి సస్పెండ్ చేసి, ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా స్పందించలేదు. ఇదంతా కూడా కేసీఆర్ డైరెక్షన్ లో నడుస్తోంది అని అనుకోవచ్చా మనం? ఎగ్జాక్ట్లీ అనుకోవచ్చు సుమతి. బట్ ఏంటంటే ఎప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాము, ప్రతిదీ కూడా సోషల్ మీడియాలో అయితే కవిత యాక్టివ్గానే ఉంటారు. సో ఏ చిన్న విషయాన్నైనా సరే తన ట్విట్టర్ వేదికగా, ఎక్స్ ఖాతా వేదికగా కూడా సో జనాల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. అలాంటిది ఇప్పటికి సుమారుగా 20 నిమిషాలు దాటినా కూడా కొంచెం కూడా తను రియాక్ట్ అవ్వకుండా, ఎక్కడ కూడా ఎలాంటి పోస్ట్ కూడా పెట్టకుండా తను ఇలా ప్రవర్తించడం పట్ల కొంత అందరూ కూడా ఆశ్చర్యానికి అయితే గురవుతా ఉన్నారు. ఇటు జాగృతి కార్యకర్తలు కావచ్చు, అటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా. ఈవెన్ ఎందుకంటే పెద్ద ఎత్తున అటు హరీష్ రావు పైన ఆరోపణలు చేసింది, సంతోష్ రావు పైన ఆరోపణలు చేసింది. సో ఇదంతా అంటే కావాలనే చేసిందా అనేటువంటి కోణంలో కూడా మొత్తం కొంత స్తబ్దత అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు అయితే ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం. ఎమ్మెల్సీ కవిత పైన అంటే సస్పెన్షన్ వేటు వేశారు, కానీ మీకు ఎలా ఉంది పరిస్థితి ఏంటి? అసలు నిజంగా అనుకున్నారా వేటు పడుతుంది అనుకున్నారా? వేటు పడడం కోసం మేము అధైర్యపడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఇలాంటి వేటులు, ఆటుపోటులు ఇవన్నీ తట్టుకునే సమర్థవంతురాలైనటువంటి మా నాయకురాలు కవితక్క గారు ఇంకా ధైర్యంగా రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలపై ఇంకా ఉధృతంగా పోరాటం చేస్తాం. ఇప్పుడు గతంలో దయ్యాలు అన్నది, తర్వాత వేరే వేరే మాటలు మాట్లాడింది, ఇప్పుడు డైరెక్ట్గా పేర్లే చెప్పింది. సో నిజంగా అవినీతి చేస్తే బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావుని కావచ్చు, సంతోష్ రావుని కావచ్చు, వాళ్ళని ఎందుకు పక్కన పెట్టుకుంటారు? ఇప్పుడు నిజం చాలా లేటుగా తెలుస్తుంది, అన్యాయం ముందుగా గెలుస్తుంది. కాబట్టి ఇవాళ న్యాయం ఓడిపోయిందని అనుకుంటాం, కానీ అన్యాయం ఎప్పుడు నిలబడదు. భవిష్యత్తులో ఎప్పుడైనా చాలా ఆలస్యంగా అయినా నిజాయితీ గల నాయకురాళ్ళు చాలా సమర్థవంతంగా మంచిగా నిలబడతారు ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ కూడా జాగృతి కార్యకలాపాలు మొదలుపెట్టినప్పటి నుంచి, ఈవెన్ ఆవిడ జైలు నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి కూడా మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఈ సెనారియో చూస్తుంటే బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఇప్పుడు పెట్టేటువంటి అవకాశం కనిపిస్తూ ఉందా పార్టీ? ఇప్పుడు అంటే జాగృతి కార్యకర్తలుగా కవిత అనుసరగలంగా మీకేమనిపిస్తుంది? అసలు సస్పెండ్ చేయడం అనేది వేటు వేయడం కరెక్ట్ అంటారా? సస్పెండ్ విషయం పక్కకు పెట్టండి, దాని విషయం కాదు. మాకు మాత్రం ఈ జాగృతి తరపున అందరికీ మన స్టేట్ మొత్తంలో మంచి జరగాలని కార్యక్రమాలు నిర్వహిస్తాం మేము. ఇప్పుడు ఇప్పటికీ తెలంగాణ జాగృతి తరపున కార్యక్రమాలు చేస్తారా? ఆల్రెడీ జరుగుతాయి కూడా కార్యక్రమాలు. రైట్ సుమతి, చూడొచ్చు సస్పెండ్ చేసినప్పటికీ కూడా తెలంగాణ జాగృతి నుంచి ఎలాంటి కార్యక్రమాలను కూడా మేము ఆపమంటూ కూడా జాగృతి కార్యకర్తలు చెప్తా ఉన్నారు. మరొక పక్క ఇటు సస్పెండ్ అవ్వడమే మంచిది అంటూ కూడా కొంత అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే మంచి అనేది లేట్గా తెలుస్తుంది కాబట్టి మేము ఈరోజు కవిత గారిని సస్పెండ్ చేయడం అనేది మాకు అంత పెద్ద బాధ కలిగించే విషయం కాదు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి జాగృతికి మంచి రోజులు, లేకపోతే జాగృతికి భవిష్యత్తు ఉంటుంది అని అంటున్నారు. అండ్ ఆల్రెడీ కొత్త ఆఫీస్ తీసుకోవడం, పార్టీకి అక్కడ గృహప్రవేశం చేయడం, అవన్నీ కూడా మనం చూసాం. ఎలాంటి కార్యక్రమాలతో జాగృతి ముందుకు వెళుతోంది ఏమైనా కనుక్కోగలరా అక్కడ? పొలిటికల్ గానా లేకపోతే కల్చరల్ గానా? ఖచ్చితంగా ప్రస్తుతం మనము తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి భవన్లోనే ఉన్నాము.
తెలంగాణ జాగృతికి సంబంధించి ఇదివరకు ఆఫీస్ ఉన్నప్పటికీ కూడా ఇంత పెద్ద స్థాయిలో అయితే ఎప్పుడు కూడా ఆఫీస్ని తీసుకురాలేదు. వచ్చిన తర్వాత కూడా తెలంగాణ జాగృతి నుంచి అనేక కార్యక్రమాలు అయితే చేస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది. ఒకసారి అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఒక్కసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇప్పుడు తెలంగాణ జాగృతి నుంచి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. గతంలో చేశారు, ఇప్పుడు కూడా చేస్తామంటున్నారు. సో ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? We will speak. సో ఇది కార్యకర్తలు కూడా కొంతమంది అయితే కొంత సుముఖత చూపించట్లేదు మాట్లాడడానికి. మరొక పక్క ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కొంతమంది మాట్లాడొద్దంటూ కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అటు బీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా అయితే అధినేత కేసీఆర్ నుంచి ఆదేశాలు అందాయో ఎవరు కూడా మాట్లాడొద్దు, ఎలాంటి పరిణామాలు జరగాలో అవే జరుగుతాయంటూ కూడా నిన్న మనం మొత్తం చూసాము. సో నిన్న అలాంటి వ్యాఖ్యలు చేసినప్పటికీ కవిత సస్పెన్షన్కి సంబంధించి ఈ సెనారియో మొత్తానికి ముందు హరీష్ రావు పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తీవ్ర దుమారాన్ని అయితే రేపాయి రాజకీయ వర్గాలు. కానీ ఏ ఒక్క బీఆర్ఎస్ నాయకుడు కూడా దాని గురించి అసలు మాట్లాడలేదు, కనీసం ఎత్తలేదు. అయితే అలాంటి సెనారియో కూడా ఇక్కడ జరుగుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. కవితకు సంబంధించి పూర్తి ఆదేశాలు కూడా వీళ్ళందరికీ అందినట్టుగా అయితే తెలుస్తూ ఉంది. మరికొద్దిసేపట్లోనే కవిత తన అభిప్రాయాన్ని కూడా ప్రజల ముందు ఉంచేందుకైతే ఒక ప్రెస్ మీట్ని నిర్వహించేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సుమతి, ఏ సమయంలో ఉండే అవకాశం? ఎందుకంటే ఆల్రెడీ ½ అన్ అవర్ దాటిపోయింది, మనకు సస్పెండ్ చేసి ఈ పార్టీకే స్పందించాల్సి ఉంది అని చెప్పి రాజకీయ నాయకులు అంటూ ఉన్నారు. అలాగే పబ్లిక్ కూడా కోరుకుంటారు. ఎందుకంటే తెలంగాణలో తెలంగాణ జాగృతి కావచ్చు, లేకపోతే బతుకమ్మకు సంబంధించి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలని ముందుకు తీసుకెళ్లడంలో బతుకమ్మ పాత్ర ఎవరు మరవలేరు. దాన్ని నెత్తికెత్తుకున్నారు కవిత. ఆ రకంగానే ప్రజలకు దగ్గరయ్యారు. ఆ తర్వాత ఎంపీ పదవిని చేపట్టారు. ఆ తెలంగాణలో ఎప్పుడైతే మరుగున పడిపోయిన కళాకృతులు ఉంటాయో, సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయో, వాటన్నిటి కూడా వెలుగులో తీసుకొచ్చారు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా పార్టీ ఆవిర్భావాన్ని కావచ్చు, పార్టీ పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి, లేకపోతే పార్టీని చెరిష్ చేయడానికి ఇవన్నీ కూడా హెల్ప్ అయ్యాయి. మళ్ళీ ఇప్పుడు రాబోతోంది బతుకమ్మ పండుగ. మళ్ళీ వీటన్నిటిని రిపీట్ చేసి తనకంటూ ఒక స్పెషల్ క్యాడర్ని ఏర్పాటు చేసుకునే ఆలోచనలు ఏమన్నా ఉంది అని మనం అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ అనుకోవచ్చు సుమతి. మనం ప్రజెంట్ సెనారియో చూస్తూ ఉన్నాము. ఈవెన్ ఇప్పటికీ సస్పెన్షన్ జరిగినప్పటికీ కూడా జాగృతి కార్యకర్తలందరూ కూడా జాగృతి భవన్లోనే ఉన్నారు. ఈవెన్ ఈ సెనారియోకి సంబంధించి పూర్తిగా అందరూ కూడా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది కార్యకర్తలు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అంటే ఈ సస్పెన్షన్కు సంబంధించి అసలు ముందస్తు ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా లేదా అనేది కూడా అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అనే ఈ సస్పెన్షన్కి సంబంధించి మీకు కార్యకర్తలందరికీ ఏమైనా ముందస్తు ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? కవిత మాట్లాడరా మీతో? ముందస్తు ఇన్ఫర్మేషన్ అని కాదు, ఏదున్నా ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం కవితక్క గారిది. ఆ పార్టీలో కొంత అన్యాయం జరుగుతోంది, సామాజిక తెలంగాణ ఇంకా రాలేదని ఓపెన్గా చెప్పింది. అంటే చాలా ధైర్యం ఉన్నటువంటి నాయకురాలు కవితక్క గారు. దీనికి వాళ్ళు ఏ విధంగా స్పందిస్తే అది వారిష్టం. మా నాయకురాలు ఏం చెప్పానో అది ధైర్యంగా చెప్పగలిగినటువంటి నాయకురాలు కవితక్క గారు. అంటే ఇప్పుడు సస్పెండ్ అయిన తర్వాత కానీ సస్పెండ్కి ముందు కానీ ఇలాంటి చర్యలు ఉండబోతున్నాయి నా మీద అని చెప్పి మీతో ఏమైనా మాట్లాడారా? సస్పెన్స్ గురించి ఏం ఇన్ఫర్మేషన్ అట్లాంటిది ఏమి ఉండదు. ఎందుకంటే ఏదున్నా ధైర్యంగా మాత్రం ఎదుర్కొనగలిగే నాయకురాలు. సో ఇది పరిస్థితి సుమతి. సస్పెన్షన్కి ముందు కానీ సస్పెన్షన్కి తర్వాత కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు అని చెప్తా ఉన్నారు కార్యకర్తలు. కానీ ప్రతి ఒక్కరిని కూడా ఎవరు కూడా అధైర్యపడొద్దు, ఖచ్చితంగా మనము ముందుకు వెళ్దామంటూ కూడా ప్రతి కార్యకర్తకు కవిత ధైర్యం చెప్తున్నట్టుగా అందరితో మాట్లాడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది సుమతి. రైట్ విజయ్, థ్యాంక్ యూ సో మచ్. అది కవిత నివాసం నుంచి మా ప్రతినిధి విజయ్ అందిస్తున్న అప్డేట్స్. ఎస్, మనకు లేటెస్ట్ బ్రేకింగ్ అందుతోంది.